హాయ్ గైస్, ఈ ఈ ప్రైజ్ ఏంటిది అని అనుకుంటున్నారండి మీరు. సో రంజాన్లో మా స్టాఫ్ జాబ్ చేసేవారండి, లేట్ నైట్ దాకా వెళ్ళారు. సో ఇందులో విషయం ఏంటి అని అంటే, ఎవరైతే నా దగ్గర బ్యూటీ నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళని మాత్రమే నేను పిలిచి వాళ్ళకి లేట్ నైట్ అనేది నేను వర్క్ అనేది ఇచ్చానండి. అది ఎందుకు ఇచ్చాను అంటే, కస్టమర్స్ మీద వాళ్ళు చేసినప్పుడే వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ వస్తుందండి. సో ఆ కాన్ఫిడెంట్ కోసమే నేను వాళ్ళని పిలిపించాను, వర్క్ చేయించాను. అండ్ ఒక కస్టమర్ వెళ్ళినాక రిపీట్ కస్టమర్స్ వాళ్ళని వచ్చి అడిగినప్పుడే ఓకే డన్, వీళ్ళు సక్సెస్ అయ్యారు అని నాకు అనిపించింది. ఏదైనా కానీ లైక్ ఫేషియల్ కానీ, వ్యాక్సింగ్ కానీ, పెడిక్యూర్ కానీ, మెనిక్యూర్ కానీ, ఏ సర్వీస్ అయినా కానివ్వండి, ఫస్ట్ కస్టమర్స్ మీద చేసినాకనే మన స్టూడెంట్స్కి కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. వాళ్ళు రేపు వెళ్ళి ఎక్కడ వెళ్ళినా నా డబ్బులు సంపాదించుకునేటట్టుగా అయితే నేను ఇక్కడ నేర్పించి పంపిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి మన స్టూడెంట్స్కి అయితే రంజాన్ వచ్చే అమౌంట్ అయితే ఇవ్వాలి కదండి. సో పిలుస్తాం. పూజిత, కావ్య. సో తన పేరు కావ్య, తన పేరు పూజిత. ఇలా నా స్టాఫ్ అండి. సో కావ్య, రంజాన్లో చేసావు కదా, థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. సో పూజిత తను జనవరిలో జాయిన్ అయిందండి, ప్రొఫెషనల్ బ్యూటీషియన్కి జాయిన్ అయ్యింది. సో నేను ఎందుకు నా స్టూడెంట్స్నే పెట్టుకుంటాను అని అంటే, ఫస్ట్ వాళ్ళ కాన్ఫిడెంట్ అనేది వచ్చి ఉండాలండి. కస్టమర్స్ మీద చేసినప్పుడే వాళ్ళ కాన్ఫిడెంట్ వస్తుంది. కాన్ఫిడెంట్ వచ్చినప్పుడే నేను వాళ్ళని బయటికి పంపించగలుగుతాను. ఎక్కడైనా జాబ్ అనేది వేకెన్సీ ఉన్నా కూడా నేను వాళ్ళకి అప్రోచ్ అవుతాను. ఇంకొక విషయం అండి, కస్టమర్స్ మీద నేను డైరెక్ట్ ఇవ్వడానికి రీజను ఫస్ట్ వాళ్ళలో ఉన్న భయం పోవాలన్న ఉద్దేశంతో. సో తన పేరు పూజిత, జనవరిలో వచ్చింది. ఫేషియల్ అయితే చాలా బాగా చేస్తుంది. ఫేషియల్ కానీ, వ్యాక్సింగ్ కానీ, మెనిక్యూర్ కానీ, పెడిక్యూర్ కానీ, బ్యూటీ సర్వీసెస్లో ఆల్ సర్వీసెస్లో కస్టమర్ వచ్చి తనను అడిగింది అని అంటే అక్కడ వాళ్ళు ఒక మెట్టు ఎక్కినట్టే. సో పూజిత, రంజాన్లో లేట్ నైట్ దాకా చేసావు కదా, ఇగో నీ అమౌంట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగా చేస్తున్నావు. కస్టమర్స్ కూడా బాగా మాట్లాడే విధానం కానీ, చేసే విధానం కానీ, ఒక కస్టమర్ నిన్ను వచ్చి అడిగిందంటే ఫస్ట్ మెట్టు మీరు ఎక్కినట్టే, ఓకేనా. ఇంకొక అమ్మాయి మిస్ అయింది, తన పేరు లాజవంతి. నవంబర్ బ్యాచ్లో వచ్చింది అమ్మాయి. ఇక్కడ ఉంది మన అమ్మాయి లాజవంతి. సో ఈరోజు తను యాబ్సెంట్ అయ్యింది ఇక్కడ. సో తను ఈరోజు యాబ్సెంట్ అయ్యిందండి. తను కూడా బాగా చేసింది. కస్టమర్స్ కూడా రెగ్యులర్గా వచ్చి వాళ్ళని అడుగుతున్నారు. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి నేను డెఫినెట్గా జాబ్ కూడా ఇస్తానండి. నా దగ్గర వేకెన్సీ లేనప్పుడు ఎస్ మేడం కానీ, హర్బన్ కంపెనీ కానీ డెఫినెట్గా అయితే నేను పంపిస్తాను. మీరు కూడా బ్యూటీ మేకప్ నేర్చుకోవాలనుకుంటే April 1 నుంచి అయితే జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.